మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి భారీ షాక్ ఇచ్చారా? చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఊహించని షాక్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే. దుర్గ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారని, ఆ షాక్ వల్ల జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్త? ఏంటి చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇవ్వడం ఏంటి? దానికి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలవడం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఓ పక్క చెల్లెళ్ళు ఇచ్చారండి పెద్ద షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు అంతకు మించిన షాక్ చిరంజీవి గారు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి షాక్ ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. అంటే మెగాస్టార్ చిరంజీవికి ఉండే ఫ్యాన్స్ అట్లా, ఆయన ఫ్యాన్స్ పరంపర మామూలు చిన్నది కాదు కదా. సో ఇవాళ ఏం జరిగిందంటే, అసలు ముందు మన విషయంలోకి వస్తే 80 కిలోమీటర్ల దూరంలో అంటే పోచంపల్లిలో చిరంజీవి గారిది ఒక షూటింగ్ జరుగుతోంది, సినిమా షూటింగ్. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఆశీర్వాదం తీసుకోవటానికి. సో ఆయన కాళ్ళకు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు, పాదాభివందనం చేసి. అప్పుడు చిరంజీవి గారు ఒక 5 కోట్లకు చెక్ ఇచ్చారు పార్టీ ఫండ్ కింద. ఇది ఒక పెద్ద విషయం. ఎందుకంటే చిరంజీవి గారు 5 కోట్లు ఇచ్చారా 50 కోట్లు ఇచ్చారా కాదు అక్కడ. చిరంజీవి గారు 5 కోట్లు ఆయన కష్టార్జితం. అది ఆయన ప్రతి పైసా ప్రతి పెన్ని ఆయన చెమటతోటి సంపాదించిన డబ్బు. కాబట్టి ఆయన 5 కోట్లు ఇచ్చినా కూడా అది 50 కోట్లు కాకపోతే 500 కోట్లతో సమానం. మనం ఆ విషయం మీద చర్చ అక్కర్లే మనకి. అంటే నాగబాబు గారు 10 కోట్లు ఇచ్చారు కదా, చిరంజీవి గారు 5 కోట్లు ఇవ్వటం, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇక్కడ ఏంటంటే అసలు చిరంజీవి గారు సపోర్ట్ ఇచ్చారు తమ్ముడికి. జనసేన పార్టీకి ఆయన మానసికంగా ప్లస్ తన వంతుగా మీకు ఒక పెద్ద బూస్టర్ అన్నమాట. అది ఆయన నేనున్నాను నీ వెనకాల అని ఒక తమ్ముడికి చెయ్యేసి భుజం మీద నువ్వు ముందుకెళ్ళు అని జనసేన పార్టీకి చెప్పటం. అది జనసేన పార్టీకి చెప్పటం అంటే జనసేన పార్టీలో ఉండే కార్యకర్తలందరికీ మీ వెంట నేనున్నాను అని వారు చెప్పటం. అదే విధంగా తమ్ముడితోటి నీ వెంట నా ఫ్యాన్స్ కూడా ఉన్నారు సుమా అని చెప్పకనే చెప్పటం. సో ఇది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద బ్లో అనాలన్నమాట. ఇంకా అసలు జీవితంలో అంటే ఊహించండి. ఇప్పుడు చిరంజీవి మొన్నటి వరకు మీకు గుర్తుందో లేదో, చిరంజీవి వైసీపీలోకి వెళ్ళిపోతారు, చిరంజీవి అందులోకి వెళ్ళిపోతారు, ఇందులోకి వెళ్ళిపోతారు. వైసీపీ చిరంజీవి గారికి రాజ్యసభ ఆఫర్ చేసింది. సో రానున్న ఎన్నికల్లో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలబోతున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఈరోజు అసలు చిరంజీవి గారు జనసేనానికి అలాగే జనసేన పార్టీకి భారీగా విరాళం ఇవ్వడాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా. అటువంటి మాటల నేపథ్యంలో అంటే ఇంకేముంది, చిరంజీవి గారు ఇంకా రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ తరఫున ఇవన్నీ కాదమ్మా, నేను ఎవరి తరఫున లేను, నేను నా తమ్ముడి తరఫున ఉన్నాను, నేను జనసేన తరఫున జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారికి నేను అండగా ఉన్నాను అని వారి వాళ్ళు చెప్పటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇంకా నిద్ర లేకుండా చేస్తుంది ఈ విషయం. ఇంకా ఆయనకి నిద్ర లేదు ఎలక్షన్ అయ్యే వరకు. బికాజ్ ఇది ఒక పెద్ద అస్త్రం ఎవరికి, మన పవన్ కళ్యాణ్ గారికి. చిరంజీవి గారు అనే ఒక పెద్ద అస్త్రాన్ని ఆయన ఇప్పుడు లాస్ట్లో మనకి ఇప్పుడు యుద్ధంలో కూడా చాలా అస్త్రాలు ఉంటాయండి, కానీ బ్రహ్మాస్త్రం ఒక్కటే ఫైనల్. బ్రహ్మాస్త్రానికి మించింది లేదు. సో ఇప్పుడు చిరంజీవి గారు ఒక బ్రహ్మాస్త్రం అన్నమాట మన పవన్ కళ్యాణ్ గారికి. అర్థమైందా? ఈ 2024 ఈ ఎన్నికల్లో, ఈ ఎన్నికల రణరంగంలో, ఈ కురుక్షేత్రంలో బ్రహ్మాస్త్రం ఎవరంటే చిరంజీవి గారు. సో ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ పరిణామం మనకి. ఏ రకంగా అంటే ఇది అటు టీడీపీకి కలిసి వస్తుంది, ఇటు బీజేపీకి కూడా కలిసి వస్తుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ అన్ని పార్టీల్లో ఉంటారు. సో చిరంజీవి గారి ఫ్యాన్స్ అన్ని పార్టీల్లో ఉన్నప్పుడు ఇది అందరికీ కూడా ఓట్లు తీసుకొచ్చే ఒక అస్త్రం అన్నమాట. ఓట్లే కాకుండా సీట్లు వస్తాయి. సీట్లు వస్తే భారీ మెజారిటీ వస్తుంది. భారీ మెజారిటీ వస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది. సో ఒక వ్యక్తి వల్ల చూసారా, చిరంజీవి గారు అనే ఒక వ్యక్తితోటి ఇంత ముడిపడి ఉంది మనకి. ఒక వ్యక్తి ఈరోజు ఇంత శక్తిని తీసుకొచ్చారు. ఈ శక్తి రేపొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ఇది మనం నమ్మాల్సిన విషయం ఇది. అంటే కూటమి తరపున తమ్ముడి కోసం అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా రానున్నటువంటి రోజుల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా రానున్నటువంటి రోజుల్లో తమ్ముడి కోసం ఇటు కూటమికి మద్దతుగా చిరంజీవి గారు ప్రచారం చేసే ఆ అవకాశం ఉందా, ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? తప్పకుండా వస్తారండి. ఇప్పుడు బాలకృష్ణ గారు రాలే, హరికృష్ణ గారు తండ్రి కోసం మా ఇదేంటి రథసారథి కాలే, తప్పేమీ లేదు. చిరంజీవి గారు అసలు అలా వచ్చి నిల్చుంటేనే దాన్ని మించిన ఇంకా ప్రచారం ఇంకేమీ లేదు. ఆయన మాట్లాడకుండా నిల్చుంటేనే ఓట్లు వస్తాయి. అలాంటిది వచ్చి మాట్లాడారు అనుకోండి తమ్ముడి తరఫున, తమ్ముడికి ఓట్లు వేయండి అని చెప్తే డెఫినెట్ గా అది అసలు పవన్ కళ్యాణ్ అంటే తమ్ముడి కోసం కూటమి తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందా, లేదంటే కేవలం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వరకే పరిమితమయ్యే అవకాశం ఉందా ప్రచారంలో అంటే ఏం చెప్తారు? పిఠాపురానికి వచ్చినా చాలండి. ఇప్పుడు తమ్ముడి కోసం పిఠాపురానికి వచ్చినా తమ్ముడు కూటమిలోనే ఉన్నారు కదా. ఇప్పుడు అదేం విడిగా మనం చూడక్కర్లా. ఇప్పుడు జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారు అటు టీడీపీ తోటి ఫస్ట్ నుంచి పొత్తులో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ కూడా చేరింది. సో వీళ్ళిద్దరితో ఆయన సఖ్యంగానే ఉన్నారు కాబట్టి పిఠాపురానికి వచ్చినా కూడా ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఆయన చిరంజీవి గారు వచ్చినా కూడా మిగతా చోట్ల కూడా కూటమి నెగ్గుతుంది. ఇక్కడ కూడా కూటమికి అది ప్లస్సే అవుతుంది. కాబట్టి ఒక పిఠాపురానికి వస్తే సరిపోతుందా అంటే పిఠాపురానికి వచ్చినా సరిపోతుంది, మిగతా చోట్లకి వచ్చి ఆయన ప్రచారం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, అది ఏ రకంగా అయినా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అంటే జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు కావస్తుంది. జనసేన కూడా ఎన్నో ఎన్నికల్ని ఫేస్ చేస్తూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకోలేదు ఇటు అంటే ఈ జనసేనకు సంబంధించి. కానీ ఈరోజు అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అలాగే అన్నయ్య కూడా తమ్ముడికి భారీగా విరాళం ఇచ్చారు. ఏంటి అంటే మద్దతు తెలిపినట్లే మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? తప్పకుండా మద్దతు తెలిపారండి. ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నికలు వేరండి. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు. ఆయనకు కూడా అంత అవగాహన లేకపోవచ్చు పూర్తిగా రాజకీయాల మీద. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజకీయాల మీద అవగాహన లేదు. అప్పుడు ఇండివిజువల్గా పోటీ చేశారు, అప్పుడు పెద్దగా చెప్పేవాళ్ళు లేరు, ఈయనకి తెలియదు. అప్పుడు ఇద్దరు ఈవెన్ తెలుగుదేశం కూడా విడిగా పోటీ చేసింది, ఎవరికి వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఒక అవసరం, ఇప్పుడు ఎటువంటి అవసరం అంటే ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోంచి, ఆ గంజాయి అనేది ఏదైతే ఉందో దాని ఊబిలోంచి, తర్వాత ఈ మద్యం అనే మహమ్మారి ఆ ఊబిలోంచి ఈ ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా అక్కడ ప్రజలని, అక్కడ యువతని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళని ఈ 3 పార్టీల మీద ఉంది. సో దీన్ని బట్టి అది చిరంజీవి గారు గ్రహించి ఉండొచ్చు. ఇంకొకటి, తమ్ముడు ఆస్తులన్నీ అమ్ముకుని ఆయన పార్టీ కోసం చేస్తున్నాడు ఇప్పుడు, అటు సినిమాలు కూడా పక్కన పెట్టి. సో ఒక పెద్దన్నగా ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారు సరైన టైంలో. అంటే తమ్ముడికి ఇప్పుడు నా అవసరం ఉంది అని ఆయన గ్రహించారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు చూడండి, ఎప్పుడు వస్తాడు, మామూలుగా రాడు ఆయన. నీ అవసరం ఉంది అని మనం ప్రార్థించినప్పుడు వస్తాడు. ఎప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు సర్వం వదిలేసి నువ్వు 2 చేతులు పైకి పెట్టి దండం పెడితేనే నేను వస్తానంటాడు. ఇప్పుడు మనం ఇలా కూర్చుని కృష్ణ రా అంటే కృష్ణుడు రాడుట. అంటే నిన్ను నువ్వు సర్వం సమర్పించుకుని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నప్పుడే కృష్ణుడు వస్తాడు. అలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నగారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు అడిగాడు. అర్థమైందా? అందుకని అన్నగారు కూడా ఒక మెట్టు దిగొచ్చి, తమ్ముడు నీకు నేనున్నాను, నా ఆశీర్వాదం నీతో ఉంది, నేను నీ వెంట ఉంటాను అని ఆయన 5 కోట్లు పక్కన పెట్టండి. ఈ ఒక్క మాట చాలు అతనికి. అతని జీవితం ధన్యమైంది. అతని రాజకీయంగా కూడా అతని ఎదుగుదలకి ఇది ఒక మంచి సోపానం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.